మన బీఆర్ఎస్ కంటే ఇవాళ ప్రాజెక్టులు పెరిగినాయి. ఇయర్ ఆన్ ఇయర్ మేము ప్రాజెక్టులు కట్టినాం. నీటి వినియోగం పెరగాలన్నా తగ్గుద్దా? ప్రాజెక్టులు కట్టుకుంటున్నా పోయిద్ది కృష్ణా మీద. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినా కొద్దీ అవసరాలు పెరుగుతాయి, ఆయకట్టు పెరుగుతుంది. దుర్మార్గం ఏంటంటే మీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో నీటి వాడకం తగ్గుముఖం పట్టింది. దిస్ ఇస్ అ టోటల్ ఫెయిల్యూర్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. దిస్ ఇస్ అ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. అత్యంత కీలకమైన ఈఎన్సీ పోస్ట్ను కూడా వారాల తరబడి కాల్పెట్టారు ఎవరన్నా. ఇన్ఫ్యాక్ట్ ఈఎన్సీ ఎప్పుడు రిటైర్ అవుతాడు అనేది ఈ ప్రభుత్వం పోయిన డిసెంబర్లోనే డిసైడ్ అయింది. వారం ముందే నెక్స్ట్ ఇన్ఛార్జో లేకపోతే నెక్స్ట్ సీనియారిటీ ప్రకారంగా ఈఎన్సీ ఎవరో నిర్ణయిస్తారు. అంటే మీకు అసలు లెక్క లేదు, పట్టు లేదు. పాలన మీద పట్టు లేదు, పట్టు లేదు, రెండు లేవు మీకు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది మేము ఒక 6 నెలల కిందనే బయటపెట్టినాం. ఇప్పుడు మీరు ఉత్తరం రాసింది అంటే మీ ఈఎన్సీ గారు మీ ప్రభుత్వం ఉత్తరం రాసింది. కేఆర్ఎంబీకి లేఖ రాసి బీఆర్ఎస్ చెప్పింది నిజం అని ఇప్పుడు కదా మీరు ఒప్పుకున్నారు. ఆ రోజు మమ్మల్ని తిట్టిండ్రు మేము బయట పెడితే. అతి తక్కువ నీళ్లు వాడుతున్నారు, మీరు ఫెయిల్ అవుతుండ్రు అంటే మా మీద రాజకీయంగా బురద జల్లిండ్రు, ఏదో తిట్టిండ్రు. మేము ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర హక్కుల కోసం ఎన్ని తిట్లు పడడానికైనా సిద్ధం. తిట్లు తిన్నా మిమ్మల్ని ఇచ్చిపెట్టాం. మాకు ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి. మమ్మల్ని తిట్టిండ్రు. ఇవాళ మేము చెప్పిందే నిజమని మీరే ఉత్తరం రాసింది కదా కేఆర్ఎంబీకి. అరే అడ్డగోలుగా వాడుతుంది ఆంధ్రప్రదేశ్, జర ఆపుండ్రి. ఇది ఆనాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు? చేతులు గాలిని కాకులు పట్టుకుంటారు. మేము ప్రశ్నించిన నాడే నిద్రలేచి ఉంటే, మేము ఆ రోజు అడిగిన నాడే మీరు మేల్కొని ఉంటే ఈ పరిస్థితి రాష్ట్రానికి వచ్చినా? ఇలా 80% నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకునే పరిస్థితి ఎవరు కల్పించిండ్రు? మీరు నిద్రపోవడం వల్ల. మేము ఆనాడు మేము ప్రశ్నించిన నాడే, 6 నెలల కింద మేము చెప్పిన నాడే మీరు బాధ్యతగా వ్యవహరించుంటే, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చుంటే, మీరు జాగ్రత్తగా వ్యవహరించుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఇంత నష్టం అవుతుండరా అని నేను అడుగుతా ఉన్నా. నామమాత్రంగా లేఖలు రాయడం తప్ప మీరు చేస్తున్నదైతే ఏం లేదు.